ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి జిల్లా మీకు అలాట్ అయినాయి, పోస్టింగ్స్ ఉంటాయో అలాట్ దాని తర్వాత మీకు జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్స్ సివిల్ కోర్ట్స్ ఏదైతే పోలీస్ స్టేషన్స్కి పోస్ట్ చేస్తున్నా అది కూడా అందరికీ అందినాయి అందరికీ పోస్టింగ్ ఓకే అది కూడా చేయడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు ఇస్తాము. సో బేసికలీగా పోలీస్లో డిపార్ట్మెంట్లో వచ్చినాక ఒకటి మనం గుర్తుపెట్టాల్సి దట్ పోలీస్ జాబ్ ఇస్ అ వెరీ వెరీ హార్డ్ జాబ్. చాలా కష్టమైన జాబ్ అది ఉంటుంది. ఇది ఓకే సమాజంలో ఉంటుంది, రెప్యుటేషన్ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్స్. బట్ ఒకటి మైండ్లో పెట్టాల్సింది దట్ ఇది చాలా హార్డ్ జాబ్ ఉంది. ఇది ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆఫీస్ జాబ్, ఎనీ అదర్ క్లర్క్ జాబ్ దట్ అక్కడ సీట్ మీద కూర్చొని ఎంత పని చేస్తూ 9 to 5 పని చేస్తూ మన పని అయిపోతుందని. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇష్యూస్ కూడా వస్తాయి, కానీ అగైన్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పోలీస్ జాబ్. ఎంత కూడా ఐ హోప్ మీరు ఇప్పుడే మైండ్లో పెట్టుకుంటారు. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా డ్యూటీస్ వస్తాయో ఇవన్నీ కష్టాలు మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు బియర్ దోస్. బస్ అది ఎంత బియర్ చేస్తేనే మన పోలీస్కి ఏదైతే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది అది బయటకి వస్తుంది. అండ్ పోలీస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గవర్నమెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. బికాస్ ఎందుకు మనం క్రిమినల్స్తో పోటీ చేస్తున్నాం, క్రిమినల్స్కి ఫైట్ చేస్తున్నాం. మన డ్యూటీ ఏముంది, సమాజంలో ఉన్న క్రైమ్ అది అంతా కూడా తీసేసేయాలి. సో అది దట్ రిక్వైర్స్ స్ట్రెంగ్త్. మనం మెత్తగా ఉంటే అది అంత పని మనం చేయలేము. ఓకే, సో ఇదంతా కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏముంది అంటే ఇది స్ట్రెంగ్స్లో కంఫర్ట్స్ మనము అంతా కూడా వదిలేయాలి. దాంట్లో ఐఎమ్ నాట్ టాకింగ్ టు ఓన్లీ ద మెన్, ఐఎమ్ టాకింగ్ టు ఫీమేల్స్ ఆల్సో. బికాస్ ఇప్పుడు మనకి ఉన్న టైమ్స్లో వీ నో దట్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఆ ఈక్వాలిటీలోనే ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం సమానంగానే ఉండేటట్టు వీ విల్ ట్రై టు డూ. అది బోత్ ఇన్ సివిల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు, అట్లాగే పోలీస్ స్టేషన్లో మీకు ఏదైతే డ్యూటీస్ ఉంటాయో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు ఇప్పుడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో, మన పారామిలిటరీ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అక్కడ కూడా అది మహిళలు దాంట్లో కూడా రిక్రూట్మెంట్ అవుతుంది. వాళ్ళు కూడా సేమ్ డ్యూటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఐ ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సందర్భంగా ఎస్పీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ బ్రీఫింగ్ జరుగుతుంది. ఇండోర్ క్లాసెస్, అవుట్డోర్ క్లాసెస్, ఎగ్జామినేషన్స్, ఫైరింగ్ కావాల్సినటువంటి మొత్తం కూడా చూసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు. మొత్తం కూడా సర్వీస్ ఓరియంటెడ్గా మీరు ఒక పోలీస్ స్టేషన్ అంటే